సంక్రాంతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, వారి కొత్త బట్టలు పెట్టడం చాలా సందడిగా జరుగుతుంటుంది. ఈ కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలవడం, పిండి వంటలు చేసి పోటాపోటీగా పెట్టడం, దీని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా గురువుగారు? వాస్తవంగా ప్రకృతి పురుషుడు అంటే మగవాడు, అలాగే సృష్టికి సంబంధించినటువంటిది స్త్రీ. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లకే కోరికలు కలిగాయి. కోరికలు అంటే మహాకాళిని వివాహం చేసుకోవాలంటే పరమేశ్వరుడు 3 కోరికలు కోరాడు. ఏమిటి ఆ 3 కోరికలు అంటే, ఆమె త్రినేత్రాన్ని, అలాగే ఆమె త్రిశూలాన్ని, ఆమెకు అలంకరణగా ఉన్నటువంటి నాగాభరణాలు అంటే కడియాలు కావచ్చు, అంటే గాజులు, బంగారు గాజులు అనుకుందాం, సర్పాలే గాజులు, హారాలు కావచ్చు, అవే సర్పాలు, వాసుకి సర్పం, ఆమెకు మొలతాడు కావచ్చు, కాళ్ళ పట్టీలు కావచ్చు, అన్నీ కూడా ఆయన నాకిమ్మని కోరుకున్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. అప్పుడు అడగగానే ఆమెకి ఆయన వివాహం చేసుకోవడం ఇష్టం కాబట్టి, ఆయన చేసుకోవాలనుకున్నది కాబట్టి తెలుచూపులోనే ఆయన అడగగానే త్రినేత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చేసింది. అప్పటి వరకు 3వ కన్ను ఉన్నంత వరకు మహాకాళి, ఈయన శివుడు, బాలశివుడు. ఎప్పుడైతే ఆ త్రినేత్రాన్ని ఆయన అడిగి కోరుకున్నాడో, ఆ త్రినేత్రాన్ని ఆమెకి ఇవ్వగానే ఆమె కాస్త మహాకాళి మామూలు కాళి అయిపోయింది. పరమేశ్వరుడు మహారుద్రుడైపోయాడు. అనగా ఆమె ఆయుధాలు కానీ, ఆమె ఆభరణాలు కానీ అన్నిటినీ కూడా ఆయన కోరిక తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఈయన మహారుద్రుడి అయ్యాడు. అలాగే అల్లుడికి కూడా కోరికలు ఉంటాయి. అల్లుడికి కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మన పూర్వం నుంచి కూడా సంక్రాంతి అప్పుడు మాత్రమే అధికమైన కోరికలు. ఈ సంక్రాంతికి అల్లుడికి కావాల్సినవన్నీ కూడా భార్య తరపున తల్లిదండ్రులు అంటే అత్తమామలు కానీ అల్లుడి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ అల్లుడు సంతోషంగా ఉండడం కోసమై ఇంటెల్లపాది కూడా అంతా ఆనందంగా సంతోషంగా, అల్లుడు ఎప్పుడైతే సంతోషపడుతూ ఉంటాడో కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవిస్తుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి అల్లుడి వల్ల కుటుంబం అంతా కూడా ఆనందంలో మునిగిపోతుందన్నమాట. అందుకు అల్లుడు కోరినవి ఏంటంటే ఎక్కువగా వస్త్రాలు, బట్టలు, ఇంకా అలంకరణ, అలాగే మంచి భోజనాలు, ఇవి అధికంగా కోరుకుంటాడు. అవన్నీ కూడా సంతృప్తిగా అల్లుడికి కావాల్సినటువంటి కోరికలన్నీ నెరవేర్చే పండగే సంక్రాంతి. అందులో ఇంకా సరదాలు, సందడిలు అన్నీ కూడాను. అటు అల్లుడు కూతురు అంటే భర్త బాగుంటే భార్య కూడా చాలా సంతోషపడుతుంది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇంటి ఆడబిడ్డ, అల్లుడు ఇంటికి వచ్చి వాళ్ళు సంతోషంగా ఉండి వెళ్ళిన రోజులే సంవత్సరం అంతా కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆనందము, ఆ సంతోషము అన్నది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా ఆ కళ్ళతో ఇవి కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఆ పండగ వాతావరణాలన్నీ కూడా. అందుకనేసే కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, కొత్త పిండి వంటలు, అనేకమైనవి అన్నీ కొత్తవి. అందులోనూ రైతులందరికీ కూడా ఆ సంవత్సరానికి అన్ని పాడి పంటలన్నీ కూడా చేతికి వచ్చి పుష్కలంగా ఆర్థిక పరంగా కూడా బాగుంటారు. కాబట్టి సంతోషకరమైనటువంటి కూడుకున్న మహాసంక్రాంతి అంటే అన్ని పండగల కల్లా అతిపెద్ద పండగ. ఇందాక చెప్పాను మహాశివుడు అని. మహాకాళి, మహాశివుడు, మహాపండగ, మహాసంక్రాంతి, ఈ 3 పార్వతీ పరమేశ్వరులతో ముడిపడినది. అయితే దీని గురించి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోదు కాబట్టి తొందరగా ఏదో తెలియచేయాలి కొద్దిపాటిగా.